పాఠాలు వినండి, దూకుడు పెంచండి అంటోంది రేవంత్ సర్కార్. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు కొత్తవారే ఉన్నారు. దీంతో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల కోసం ఓరియంటేషన్ క్లాసులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వెనకబడినట్టుగా హస్తం లీడర్లు భావిస్తున్నారు. అందుకే శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ప్రతిపక్షాలకు ఎలా కౌంటర్ ఇవ్వాలి, సభా మర్యాదలు ఎలా పాటించాలి అనే అంశాలపైనే క్లాసులు చెప్పిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ క్లాసులతో రేవంత్ సర్కార్కు మైలేజ్ వచ్చేనా? చేసిన అభివృద్ధి పనులకు కూడా కాంగ్రెస్ లీడర్లు చెప్పుకోలేకపోతున్నారా? గాంధీ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఓరియంటేషన్ క్లాసుల తర్వాత అసెంబ్లీలో సీన్ మారనుందా? ట్రైనింగ్ క్లాసులతో దూకుడు పెరగనుందా అంటే అవునని అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు నుండి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి ఇప్పిస్తోంది. అంటే ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ద్వారా అసలు ఆ క్లాసెస్లో ఏం చెప్తారు? సభా మర్యాదలు, అలాగే అసెంబ్లీలో ఏ రకంగా నడుచుకోవాలి అనేటువంటి విధి విధానాలు ఏమైనా చెప్తారా? లేదు అని అంటే ప్రతిపక్షాలు వీళ్ల పైన, అధికారం పైన పైచేయి సాధిస్తూ ఉన్నాయి. ఈ విషయం పైన ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉందా? ఏంటి అసలు ఆ క్లాసెస్లో ఏం జరుగుతోంది? రోజా, ముఖ్యంగా నూతనంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలుగా కానీ మొదటిసారి అసెంబ్లీ కానీ శాసన మండలిలు కానీ అడుగు పెట్టారో వాళ్లకు సభా మర్యాదలు కానివ్వచ్చు, అదేవిధంగా ప్రశ్నోత్తరాలు అంటే ఏమిటి, జీరో అవర్ అంటే ఏమిటి, అదేవిధంగా తీర్మానాలను ఏ విధంగా ప్రవేశపెట్టాలి, బడ్జెట్పై అవగాహన కావచ్చు. సో వీటన్నిటిపై ముఖ్యంగా ఏవైతే సాంప్రదాయాలు కానీ సభలో ఉండేటువంటి బేసిక్స్ పైన అవగాహన కల్పించేందుకైతే ఈ యొక్క ఏదైతే ట్రైనింగ్ క్లాసులు, ఓరియంటేషన్ క్లాసులు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష నాయకులకు మొత్తంగా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, కొత్తగా ఉన్న ఎవరైతే వచ్చారో శాసనసభకు, శాసన మండలికి అందరికీ ట్రైనింగ్ ఉంటుందని చెప్పినప్పటికీ ఇప్పటికే ఈ యొక్క సమావేశాలకు బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే గైర్హాజరైంది. ఎందుకంటే వాళ్ళు రామని చెప్పి ముందే బహిష్కరించడం జరిగింది. గతం నుంచి కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగిందో, ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎట్లాంటి అంటే స్టెప్స్ తీసుకోవడం లేదు. సో మా యొక్క హక్కులను కాలరాస్తా ఉన్నారని చెప్పేసి దానికి నిరసనగా బీఆర్ఎస్ అయితే ఈ యొక్క ఓరియంటేషన్ క్లాసులకైతే ఇప్పటికే బహిష్కరించడం జరిగింది. క్లాసులకు వెళ్ళలేదు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళడం జరిగింది. ఇక కాంగ్రెస్ మనం చూసుకున్నట్టయితే 119 మంది ఎమ్మెల్యేలు 65 మంది ఈసారి కొత్త వాళ్ళు ఉన్నారు. ఆ కొత్త వాళ్ళలో ఎక్కువగా కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్లో ఈసారి 64 సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఈ ఎన్నికల్లో. అయితే 64లో 45 మంది కూడా కొత్త సభ్యులు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతుందని చెప్పేసి కూడా గెలిచిన 1 ఇయర్ తర్వాత పార్టీ గుర్తించినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 3 సెషన్స్ పూర్తయ్యాయి ఇప్పటికే. ఈ 3 సెషన్స్ పూర్తయిన తర్వాత అవన్నీ కూడా బేరీజు వేసుకున్న తర్వాత ఎక్కడ లోపం ఉందని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం, పార్టీ నేతలు కూడా అవన్నీ ఒకసారి బేరీజు వేసుకున్న తర్వాత శాసనసభలో ఎందుకు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నామని చెప్పేసి చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్పి చర్చల్లో కానీ అదేవిధంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో కానీ ఇట్లాంటి విషయాల్లో వెనుకబడుతుంది ప్రభుత్వం అని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మంత్రులతో కోఆర్డినేషన్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు మిస్ అవుతుంది. ప్రతిపక్షాలు ఏదైతే స్పీకర్ ఛాంబర్ దగ్గరకు, పోడియం దగ్గరకు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా ఇతర విషయాల్లో కూడా ఆ సభలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి గ్రహించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఈ యొక్క నిర్ణయానికి రావడం జరిగింది. ఈ యొక్క ఓరియంటేషన్ క్లాస్లో అన్ని పార్టీలకు ఉంటుందని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ఇప్పటికే గైర్హాజరైన నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకే లాభపడుతుందని చెప్పేసి కూడా పార్టీ అయితే భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. ఇప్పటికే చేసిన పనులు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్పుకోలేకపోతున్నాము. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలను ట్రైన్ చేయడం ద్వారా మాకు మేలు జరుగుతుందని చెప్పి పార్టీ అయితే భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరిచెన్నారెడ్డి మానవ వనరుల ఏదైతే కార్యాలయంలో 2 రోజుల పాటు, ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు ఈ యొక్క ట్రైనింగ్ క్లాసులు అయితే ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా దీంట్లో 1 ఇయర్ తర్వాత ఎందుకు పెట్టవలసి వచ్చింది అనే చర్చ అయితే ఇప్పుడైతే అందరికీ రాజకీయ వర్గాలకు చర్చ సాగుతుంది. సో ఇది మొదటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తెలియదా, కొత్త వారు వచ్చారు, మరి 1 ఇయర్ ఆగిన తర్వాత ఎందుకు పెట్టారు అనే చర్చ వచ్చినప్పుడు అందులో చాలామంది చెప్తున్నది ఒకటే, ఈ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గతంలోనే పెట్టవలసింది. కానీ ఇప్పుడు అంటే ఏదైతే 3 సెషన్స్లో చూసిన పరిస్థితులు, ఏదైతే ప్రభుత్వం ప్రతిపక్షానికి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు సీనియర్లు ఉన్నారు, అందులో హరీష్
హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా ఇతర సీనియర్ నేతలు సో వాళ్ళు సభలో మొత్తం వాళ్ళే బైండ్ ఓవర్ చేస్తా, వాళ్ళే మొత్తం కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతున్నారనే ఏదైతే ప్రభుత్వం దృష్టికి రావడం జరిగిందో సో ఈ దృష్టికి వచ్చిన వెంటనే సో ఖచ్చితంగా వీళ్ళందరికీ ట్రైన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ట్రైనింగ్ క్లాసులు అయితే నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ ట్రైనింగ్ క్లాసులు పెట్టడం ద్వారా ఎంతవరకు మేలు జరుగుతుంది అనే ఒక చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ క్లాసులు పూర్తయిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ 16th నుంచి మళ్ళీ అవి కంటిన్యూ కాబోతా ఉన్నాయి. ఈ 16వ తేదీ లోపు వీళ్ళు ఎంత మేరకు సో ఇందులో నేర్చుకోబోతా ఉన్నారు, నేర్చుకున్న తర్వాత ఇక నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లాంటి తీరు కనబరుస్తారు, ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా అనేది ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. సో చూడాలి మరి 16వ తేదీ నుంచి ఈ యొక్క ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు సో ఎలా వాళ్ళు అసెంబ్లీలో ప్రవర్తిస్తారు, ఈ ప్రభుత్వానికి ఎంత మేర కలిసి వస్తుంది, ఇక ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాల్సి ఉంటుంది. రాజు, అయితే ఓరియంటేషన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమైనా చెప్తున్నారా? ఓరియంటేషన్ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మెజారిటీ మంది మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మాకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి గతంలోనే అంటే ఇంతకు ముందే పెట్టాల్సింది, అయినప్పటికీ ఇప్పటికి కూడా నష్టం లేదు, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయి, చాలా వరకు మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం అనేది భావన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఈ క్లాసెస్కు కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. సో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇట్లాంటి క్లాసెస్ ఎప్పటికీ కూడా నిర్వహించాలి, ఎందుకంటే పాత వాళ్ళకు కూడా రిఫ్రెష్మెంట్ అయినట్టు ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క సీనియర్ల యొక్క సలహాలు కావచ్చు, అదేవిధంగా సూచనలు కావచ్చు ఇందులో పంచుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళకి నేర్చుకోవడం ద్వారా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఇట్లాంటి మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా రాష్ట్రం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవన్నీ వెళ్తాయి అని చెప్పేసి కూడా చాలామంది అయితే మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ మేధావులు కూడా బయట ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారు కూడా చెప్తా ఉన్నారు ఇట్లాంటి ఖచ్చితంగా ఎప్పటికీ కూడా జరగవలసిన అవసరం ఉంటుంది. ప్రతి సెషన్ ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లాంటి జరగాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కానీ 1 year తర్వాత ఇప్పుడు తీసుకురావడం అనేది ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత సంవత్సరం పాటు ఏదైతే చెప్పుకోలేకపోయిందో చేసిన పనులను ఖచ్చితంగా ఇక నుంచి అయినా సో ఈ సెషన్ ద్వారా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి పార్టీ నేతలు అయితే భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రాజు, ఈ ఓరియంటేషన్ క్లాసెస్ తర్వాత అసెంబ్లీలో పూర్తిగా సీన్ మారేటువంటి అవకాశం ఉందంటారా? ఆ క్లాసెస్ ఇంపాక్ట్ ఏమైనా కనబడుద్దా మనకు? విన్న తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎమ్మెల్సీలు కానివచ్చు సభలో సో ఎట్లా వాళ్ళు మాట్లాడతారో, సో ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనేది ఖచ్చితంగా మనం లైవ్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళు ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటా ఉన్నారు. సో వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఎంతవరకు వాళ్ళు ఆచరణలో పెడతారనేది సో మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి సో ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మాకైతే ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి అని అంటూ ఉన్నారు. కానీ సో ప్రాక్టికల్గా వెళ్తే వాళ్ళు ఎంతవరకు ఈ యొక్క క్లాస్ను విని అసెంబ్లీలో చర్చకు వస్తాయి అన్నది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము తీసుకొచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు చాలా వరకు అమలు చేశాము, ఆ అమలు చేసినవి కూడా సో మేము ప్రభుత్వ పరంగా చెప్పుకోలేకపోతున్నాము. ముఖ్యంగా అసెంబ్లీలో చెప్పడం ద్వారా ప్రజలు మొత్తము ఇది వింటా ఉన్నారు, ఖచ్చితంగా చెప్పలేకపోవడం అనేది సో పార్టీ యొక్క ఫెయిల్యూర్గా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సో ఇట్లాంటి సెషన్స్ వల్ల ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మాకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, సత్వరంగా సమస్యల పరిష్కారం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా కావచ్చు ఇటు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కావచ్చు, వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు అవన్నీ కూడా దీంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని ద్వారా మేలు జరుగుతుంది అనే భావన అయితే ఒకటైతే ఎమ్మెల్యేలు అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు.